చూడాలి ఇంకా ఏమేమి ఆలోచనలు ఉన్నాయో. ఓకే, అంటే నిన్న కూడా మనం చర్చించుకోవడం జరిగింది సార్. ఇది పవన్ కళ్యాణ్ గారు జీతం తీసుకోరు, లేకపోతే ఫర్నిచర్లు ఆయన తెచ్చుకుంటారని. కానీ దానికి ఆయన చెప్పింది ఒక కారణం, అసలు డబ్బులు లేవు జీతం తీసుకోండి కానీ. మరి అలాంటి టైంలో పిఠాపురాన్ని ఒక అద్భుతంగా నియోజకవర్గంగా ఏ రకంగా తీసుకువెళ్తారన్నది చాలామందిలో ఉన్న అనుమానాలు. అంటే సొంత నిధులు ఇచ్చుకుంటూ చేసే పరిస్థితి ఉంటుందా? అంటే అది ఉండొచ్చు. అంటే దీని మీద శ్రద్ధ పెడతాము, కేంద్రీకరణ చేస్తాము, విధాన నిర్ణయాలు తీసుకుంటాము, అది ఇదని. ఇప్పుడు ఏదైనా వాస్తవికత పరిధిలోనే జరుగుతుంది కదా. నిధులు ఉండాలి, అనుమతులు ఉండాలి, ఇదంతా కూడా జరుగుతుంది. ఆయన చెప్తుందే బహుశా దాన్ని మనం ఇక్కడ నా అటెన్షన్, నా కాన్సన్ట్రేషన్ పెరుగుతాయి, నేను శ్రద్ధ ఎక్కువగా పెడతాను, ముఖ్యమైనవి తీసుకొస్తాను, అనుమతులు ఇట్లాంటివి అని చెప్పడం ఆయన ఉద్దేశం అని అనుకుంటాను. ఇతరత్ర చూస్తే కూడా గోదావరి జిల్లాలో అభివృద్ధి చెందడంలో మరి వెనకబడినవి అవేం కాదు కదా ప్రాంతాలు. కాబట్టి మరి ఆయన ప్రయారిటీస్ ఏమున్నాయో ఆ ప్రాధాన్యత లిస్టు అది బయట పెడితే అప్పుడు అంతకుముందు 2-3 ఆలోచనలు చెప్పున్నారు ఆయన. పిఠాపురంలో ఫలానావి డెవలప్ చేయొచ్చు ఇట్లా. అవన్నిటితో మరి ఏమైనా ఒక బ్లూ ప్రింట్ ఏమైనా విడుదల చేస్తారేమో చూడాలి ఇంకా. సరే, ఆయన పిఠాపురంలోనే 2వ రోజు కూడా కొనసాగుతుంది. కలెక్టర్లతోటి వాటితోటి ప్రత్యేక భేది. మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి అవినీతి లేకుండా పూర్తి స్థాయిలో పాలన సాగిస్తామన్నది ఆయన ఇస్తున్న హామీలు. వాస్తవంగా పిఠాపురంలోనూ ఇతరత్ర కూడా ఆయన ఈ పర్యావరణకు సంబంధించి ఎర్రచందనము, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళ మీద చేసిన వ్యాఖ్యల మీద ఎక్కువ దుమారం వచ్చింది. మిథున్ రెడ్డి కూడా ఆయన ఎంపీగా ఉన్నారు కదా, మొన్న ఆయన సమీక్ష సమావేశం పెట్టుకుంటారంటే అక్కడ ఉద్రిక్తత ఉంది మీకు మంచని అతన్ని హౌస్ అరెస్ట్, గృహ నిర్బంధం చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, ఆయనేమో ఫైల్ నా దగ్గరకు వచ్చింది, ఇక్కడి నుంచి నేపాల్ సరిహద్దుల వరకు పోయింది ఎర్రచందనం, దీని మీద చర్యలు ఇవన్నీ మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, ఈ పద్ధతిలో ఆయన అన్నారు. దాని మీద మిథున్ రెడ్డి సవాల్ చేస్తూ దాదాపు ఒక ట్వీట్ పెట్టాడు ఆయన. మీరు దీంట్లో ఉండి మీరు చెప్తుంది నిజం కాదు, వీటిని నిరూపించడానికి మీరు ఇప్పుడు కాదు గత 25 ఏళ్ల మా దీని మీద కూడా మీరు దర్యాప్తు చేసిన మేము సిద్ధంగా ఉన్నాము, లై డిటెక్టర్ పరీక్షకు కూడా, నిజ నిర్ధారణ పరీక్షకు కూడా నేను హాజరు కావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన చెప్తూ ఉన్నారు. అంటే తీవ్రంగానే స్పందించారు, ఒక సవాల్ కూడా చేశారని అనుకోవాలి. మరి బహిరంగంగానే అవన్నీ చెప్పారు కాబట్టి దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అనేక అంశాలు అదే సభలో పవన్ కళ్యాణ్ ఇంకోటి కూడా అన్నారు, మాదేదో కక్ష సాధింపుల ప్రభుత్వం కాదు, గతం మీద మేము దాని మీద కాదు, అంటే తప్పులు దిద్దుతాం కానీ అన్నట్టుగా చెప్పారు. మరి ఇప్పుడు మిథున్ రెడ్డి సవాళ్ళు దాని మీద ఆయన స్పందన ఎలా ఉంటుంది, ఆ ఫైల్ చూసిన దాంట్లో దీనికి ఏమైనా సమాధానం దొరుకుతుందా మనమైతే చూడాల్సి ఉంటుంది. ఇంకా రెండోది, గోదావరి జిల్లాలో తప్పకుండా పవన్ కళ్యాణ్ ఫోకస్ ఏరియాగా ఉండబోతుంది. నిజానికి అక్కడ సీట్లు ఎక్కువ భాగం ఇంకా కావాలని కూడా జనసేన కోరుకుంది. బేరసారాల్లో వాళ్ళ సంప్రదింపులో వచ్చాయి. అక్కడి నుంచి ఉత్తరాంధ్ర వరకు ఒక బెల్ట్ జనసేనకు సంబంధించి దాన్ని ఒక పొలిటికల్ బెల్ట్ లాగా, ఒక రాజకీయమైన దీనిలాగా పెంచుకోవాలన్నదే వ్యూహం కావచ్చు. ఆయన ఫోకస్ కూడా అక్కడ ఎక్కువగా ఉండబోతుంది. ఇంకోటి, కాకినాడ ఎంపీగా గెలిచినటువంటి ఉదయ్ శ్రీనివాస్, లేకపోతే ఆయన టీ టైమ్స్ శ్రీనివాస్ అంటే ఇష్టపడతాడు పవన్ కళ్యాణ్ ఎక్కువగా. సో ఆయన పవన్ కళ్యాణ్కు చాలా నమ్మకస్తుడైన విశ్వసనీయుడైన నేస్తం లాగా ఉన్నట్టున్నారు. సో ఆయన అటెన్షన్ కూడా చాలా ఎక్కువగా అక్కడ పే చేస్తున్నట్టు, చర్యలు చొరవ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. బహుశా వీళ్ళని ఆధారం చేసుకొని ఆయన అక్కడ చేయొచ్చు. దానికి తోడు కేంద్ర మంత్రి కూడా, బీజేపీకి సంబంధించిన ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్నారు, గనులు, అది కూడా విశాఖ పారిశ్రామిక ప్రాంతం అవన్నీ చూసినప్పుడు. కాబట్టి అక్కడ కొన్ని అవకాశాలు ఉన్నాయి. వీటిని ఎలా సద్వినియోగం చేస్తారు, దీని అంతటికీ ఎలా నిర్మాణం చేస్తారు అన్నది మనం చూడాలి. బట్ ఆయనకు ప్లాన్ ఉండొచ్చు ఖచ్చితంగా. ఓకే, అంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు కావనియండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావనియండి, పర్టికులర్గా కొన్ని పేర్లు వీళ్ళు ప్రస్తావిస్తుంటారు.